వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హరీష్ కొంచెం వేడిగా ఉంది, కూలర్ పెట్టరా. అలా కాదురా, నువ్వు సెలవుప్పుడు కూడా పెట్టకపోతే ఎలాగరా? ఎదవా ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. సోఫా జరుగుతుంది బా అన్ని పనులు ఇప్పుడే. అలాగా సెలవు రోజులు కూడా ఇది తీయాలి ముందు. అవి ఎందుకు తీయడం గురించి ఇది జరపా, మీ బ్యాగ్ జరపాలి. అది మరి మరి వాళ్ళు వెనకాల అన్నమాటంలో పర్లేదు. ఈ సాయం పట్టాలా? దీనికి వీల్స్ ఉన్నాయా? జరపాలి. ఒకసారి ఫ్యాన్ ఆపు. ఇటు తిప్పాలి. అంటే ఏంటిది? అదే ఇటు తిప్పాలిరా, నువ్వు వెనక్కి తిప్పుతున్నావు. సాయం పెట్టనా? ఆడు కూర్చొని చూస్తున్నాం మరి. ఆడు అక్కడ జరుపుకుంటా. ఆ తలుపు కొంచెం ఇచ్చింటా పోయి, ఇసింటా ఆ తలుపు వస్తుంటా పోయిరా. ఇసింటా తింటే అలా కాదురా, తలుపు కొంచెం అన్నింటా పెట్టరా. అసింటా అంటే కొంచెం ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న అన్నింటా పెట్టరా. అసింటా అంటే ముందుకి అది ఇసింటా. అదే ఈ సెంట మేము అలాగే మాట్లాడతాం. అమ్మో జాగ్రత్త. ఏం బాగైపోతుంది సోఫా. ఇంటికే వస్తావా? తలుపు పడద్దా? చాలా తీయడానికి వేయడానికి అంతే కదా. ఇంకొంచెం జరుగు. ఎందుకు తలుపు తీయరా ఫుల్గా? ఫుల్గా తీసుకున్నావుగా. చాలు. తుడుస్తున్నావా? అయిపోయిందా? ఇక మర్చిపోదు. కూలర్ మోసుకురా, నీ అందాల కూలర్ ఏసి ఏసి బీమాకి ఇటు ఇటు జరిపి పోతారు చూసి. రండి మరి మా బంగారు కూలర్ జ్యోతి గారు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ముందు పైన డొక్కు పట్టుకురా, ముందు పైన డొక్కు పట్టుకురా. పూజ చూసుకోబల్లా ఎత్తగలవా? ఏరా తుడవాలి. ఇక్కడ తుడిచాక పట్టుకెళ్తా. మళ్ళీ ఇది ఎవడు తొలుస్తా? తినగానే తొడవద్దురా. సైడ్ తిప్పు, సైడ్ తిప్పు. వాషింగ్ మిషన్ ఏం కాదులే. నా వాషింగ్ మిషన్ తగులుతుందేమో. ఆ పళ్ళెం పట్టుకురా. నీ ప్యాంట్ నిండా అయిపోయిందా? అందుకే నిక్కర కట్టుకోరా అన్నాను. ఇది ఎంత పడుతుంది చూడు, అందుకే చెప్పాను. తుడి ఎలాగో తుడుస్తా. దాన్ని ఏమంటారు? దాన్ని పళ్ళెం పళ్ళెం కాదు, పౌడర్ అంటాం కదా. కూలర్ ఏంట్రా? పౌడర్ అతికిస్తావు. ఏం పౌడరు? అదే వాటర్ లీక్ అవ్వకుండా పెడతావు. వైట్ సిమెంటా? ఇక్కడ ఎక్కడ ఉంది? తీసుకురా. ఎక్కడికి వెళ్ళి పడరా? పైకి పెట్టి పడుకోబెట్టక. అది కాదు, వైట్ సిమెంట్ ఇక్కడ ఎక్కడ ఉంది? అన్నయ్య ఇంట్లో ఉంది. క్లాత్ క్లీన్ చేయడానికి. అదిగో కొని 4 ఏళ్ళైంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఇది అవసరం పని, నా ఉద్దేశం పని చేయదు అని అనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఇంకా చెయ్యకపోతే చేయించుకోవాలి కదా. ఇంకెండా ముదిరేక అది కూడా చూడాలని చూస్తాను. బయట పొందేట, బయట పొందడం పెచ్చు. అది ఆ మూలకి ట్యాప్ ఉంది, మున్సిపల్ ట్యాప్ ఉంది. అక్కడికి తుడవాలి బయటికి, లోపల బయట. పూడతాయి. అవి నీళ్ళు లీక్ అవ్వకుండా ఉంటాయి. అక్కడ ఇంట్లో లీక్ అయితే ఎక్కడికి వెళ్తే నేను బయటికి ఎలా వెళ్తాయి? వెళ్ళవలసిన ఆ మూలే ఉంటాయి, ఆ మూలే ఉంటాయి.
తుడిచి కట్టి అట్లా మాత్రం ఏముందండి, అట్లా అంతేగా. ఎక్కడ మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో దులుపు నేను కన్నైతే వాడు విరిగిపోతుంది. తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. అక్కడ కూడా తీసుకొచ్చి ఆ బూరి లాగేసి వేలాడుతూ రెండు ఒకటేనా, ఏంటి రెండు ఒకటే. టెస్ట్ చేయడానికి కూడా ఎక్కువ నీళ్ళు కావాలి నీకు. ఇంకేం చిల్లు లేవు కదా ఇప్పుడు. లేవు మరి ప్రస్తుతానికి పోసేసుకున్నాం. ఏం పడలేము. పెంచున్నా దాంట్లో బతికించావు మళ్ళీ అది అప్పానికి పరిగెత్తాలి బయట. దాన్ని ఎట్లా కొట్టేస్తున్నారు. మట్టి జిమ్ముతుంది ఫ్యాన్ నుంచి. అది వైరు నీడకి తగిలి చేస్తుంది. దానిలో ఉంది లేదు చూడు. నాకేం తెలుసు, అది ఆఫ్ లేదు ఆన్ లేదు, దీని మీద ఆన్ లో ఉన్నట్టే. దేవుడా దేవుడా ఫ్యాన్ అంటే ఏ మోటార్ పని చేస్తుంది. ఫ్యాన్ మోటార్ రెండు కూడా చల్లగా రాస్తే పని చేస్తుంది. పని చేస్తాం పని చేస్తాం పని చేస్తాం పని చేస్తాం. చల్లగా ఉందా? నీ మంచానికి తగిలేస్తుందా? అక్కడ తగలదా? రూమ్ లో పడుకోమంటే బిల్డప్ ఇచ్చి హాల్లోనే పడుకుంటున్నట్ట మేడం గారు. ఏ మేడం గారు టీవీ చూసుకుంటూ ఆ దిక్కుమాలే సీరియల్ చూసుకుంటూ ఇక్కడ పడుకుంటుందంట. అందరూ వచ్చి ఎవరైనా వచ్చినా కూలర్ పోతారు. అబ్బా మరి సమ్మర్లో ఇల్లు క్లీన్ లేకపోతే ఎలాగా? క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల హ్యాపీగా పడుకుందాం అంటే కూలర్ ఏంటి పొలాలు ఏంటి? మరి ఆ ఉప్పు నీళ్ళకి బెడ్డాలు కూడిపోతాయి. ఏ ఉప్పు నీళ్ళకి? అక్కడ ఉన్నాయి ఆ ఇంట్లో. ఇక్కడ మాత్రం ఉప్పు నీళ్ళు ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా. కుంటి మాత్రం పోలేదు. అన్నయ్య వచ్చేసి Think time. ఇవే కావాలనిపిస్తుందా? బాగుగా ఉంది. ఇదే ఏసీ కన్నా బాగుంది. కాలేస్తుంది. అక్కడ చేస్తాం మనకి వస్తుంది. ఇలా అవలా అందుకున్నా కానీ తలకే ఇక్కడ పెట్టు, కాలు ఇక్కడ. అజ్జా మా మినీ ఏసీ ఇక్కడే ఉంది. చూడు వచ్చిన అందరూ కూడా సూపర్ ఉందంటారు. ఏంటి ఇంటికి పెడతాను అందరూ వచ్చి పడుకుంటారు. అప్పుడు అందరికి ఇంటికే వాడిని మొత్తం కింద పడుకోబెట్టా. ఏదే రాక గదిలోకి పడుకోవాలి. అది వచ్చేసింది అంటారు.